అందరికి చెప్పి నేను విజయరిపాటి హర్ష్ కుమార్ గారి మీద వీడియో చేస్తే చాలామంది హర్ష్ కుమార్ గారు నీకు ఏమన్నా డబ్బులు ఇచ్చారా, లేకపోతే హర్ష్ కుమార్ వెనకాల నేను నీకేమన్నా ఫీడింగ్ ఉండి నేను వెనకాల నుంచి వీడియోలు తీస్తానని చెప్పేసి చాలామంది మాట్లాడారు. దయచేసి మిత్రులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను అనే వ్యక్తి డబ్బులకు అమ్ముడిపోయే వ్యక్తిత్వం కాదు, డబ్బుల కోసం కకృతపడే వ్యక్తులు కాదు. ఒక వీడియో చేసి దాన్ని వెనక్కి తీసుకునేంత పరిస్థితుల దగ్గర లేదు. నేను హర్ష్ కుమార్ గారి మీద వీడియో చేశానంటే పరిపూర్ణంగా నాకు అనిపించిన నా భావాలు ఏదైతే నేను చూశానో వాటిని మాత్రమే నేను వీడియోలు పెట్టడం జరిగింది. ఎందుకంటే నాకు ఆయన ఒక ఉద్యమకారుడిగా తెలుసు, ఆయన నేను దగ్గరుండి చూశాను. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఆయన వయసు దగ్గర ఇంచుమించి నాకు 70 సంవత్సరాలు ఉండొచ్చేమనుకుంటున్నాను నేనైతే. పూర్తిగా నాకు ఆయన వయసు తెలియదు. కానీ ఈ వయసులో కూడా ఇంట్లో కూర్చుని కృష్ణారామనో లేకపోతే బైబులో ఖురానో చదువుకునే పరిస్థితులు ఉండి తన వయసు అయిపోయి కనీసం మాట కూడా, అంటే ఒకప్పుడు తన మాట గంభీరంగా ఉండేది, ఈరోజు మాట తడిపే పరిస్థితుల్లో కూడా, మీడియా ముందు చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఈయన దళితపేటలో తిరుగుతున్నాడు అనే భావంతో నేను ఆయన వీడియో చేశాను. ఆయన యూనివర్సిటీలో ఉన్నప్పుడు, విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కనుక కూడా ఉద్యమాలు చేయడం అనేది నేను నాకు కొంతమంది వ్యక్తులు సజెషన్ చేసిన తప్ప ఆ వీడియో చూసి చాలామంది చెప్పారు. హర్ష్ కుమార్ గారు విద్యార్థి దశలో నుంచే ఆయన నాయకుడిగా ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా యువజన నాయకుడిగా పనిచేశాడు. చాలా ఏళ్ళు కష్టపడి పనిచేసి దళితుల కోసం అరెస్టులు అయ్యి దళిత ఉద్యమాల్లో పాల్గొని తర్వాత కత్తి పద్మారావు గారి ఉద్యమాల్లో కూడా ఆయన పాల్గొన్న చరిత్ర హర్ష్ కుమార్ గారికి ఉంది. అంతే తప్ప ఏదో అప్పటికప్పుడు వచ్చేసి లీడర్ అయిపోయి తనేదో చేద్దామన్న ఆలోచన అయితే మరి ఆయనకు ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఆయన మీద పరిపూర్ణంగా చూసిన విషయాలే చేశాను. ఎందుకంటే చాలాసార్లు గ్రామాల్లో దళితుల మీద దాడి చేసినప్పుడు అక్కడ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు కేసులు కట్టినప్పుడు ఆయన దగ్గరుండి స్టేషన్లో కూర్చుని కేసులు కట్టించి ఎవరైతే బాధితుడున్నాడో బాధితుడికి న్యాయం చేసే విధంగా హర్ష్ కుమార్ గారు చూడడం నేను కల్లారా చూశాను. గరకపర విషయంలో అయితే నైట్ చర్చిలు అందరితో పాటు చర్చిల్లో పడుకుని, అంటే ఆయన ఒక పరిస్థితి కాకుండా ఆయన పెద్ద ఇంట్లో కూడా ఒక చర్చిల్లో పడుకుని అరెస్ట్ అయిన రోజులు నేను చూశాను. అలాగే ప్రతి ఒక్క విషయంలో పేపర్ ప్లేట్లు, అంటే అంబేద్కర్ గారి ఫోటోలు పేపర్ ప్లేట్లో పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి అనుకూలంగా కూడా ఆయన మాట్లాడి అన్ని విధాలుగా చేసిన విషయాలు నేను కల్లారా చూశాను. అదే కాకుండా చాలా విషయాలు ఎక్కడే సరే మారుమూల కైగులూరులో ఒక వ్యక్తిని డిపార్ట్మెంట్ పరంగా హత్య చేసినప్పుడు దాని గురించి కూడా ఆయన అంటే చేసినప్పుడు ఆయన దగ్గరుండి మాట్లాడిన సిచ్యువేషన్స్ ఆ మూల గ్రామాలకు కూడా వచ్చిన పరిస్థితి నేను కల్లారా చూసిన హర్ష్ కుమార్ గారు. మరి ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఎవడో రాకపోయి ఇళ్లల్లో ఉండి ఫేస్బుక్లో మాట్లాడేసుకుంటూ నువ్వు అలాంటోడు ఇలాంటోడు అని చెప్పేసి ఆయన మీద తెగ పోస్టులు వైరల్ చేసేస్తూ చేసేస్తున్నాను. మీరు పని చేయట్లే, మీరు గ్రామాల్లోకి రారు. ఆయన ఎక్కడ నువ్వు మీటింగ్ పెట్టినా, ఏ మారుమూల మీటింగ్ పెట్టినా కంపల్సరీ ఆయన వచ్చి ఇద్దరున్నా ముగ్గురున్నా సరే స్టేజ్ మీద మాట్లాడి వెళ్ళే పరిస్థితి హర్ష్ కుమార్ గారికి. ఈరోజు మీకు 1000 మంది మీటింగ్లు ఉంటేనే మీరు వస్తారు, మీకు సపరేట్ వ్యవహారాలు చేస్తూ వస్తారు. కానీ ఆయన సొంత ఖర్చులు పెట్టుకుని వెంటనే ఎక్కడైతే సామాన్యుడు పిలిచాడో అక్కడికి వచ్చి ఆయన ఉండెళ్తాడు. ఆయన మీటింగ్ అయ్యే వరకు ఉండి చూసుకుని వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. మీటింగ్లు మధ్యలోంచి వెళ్ళిపోవడం అలాంటి చేయడం లాస్ట్ వరకు అందరినీ కలుపుకొని అందరితో మాట్లాడుకుని వాళ్ళ సమస్యలు తెలుసుకుని వెళ్ళే పరిస్థితి నేను హర్ష్ కుమార్ గారు చూశాను. అంతే తప్ప ఏదో మాట్లాడేస్తారు ఎవడో తెలియనోడు. అంటే నిన్నగాక మొన్న వచ్చిన బచ్చాగాడు కూడా ఆయన గురించి మాట్లాడేస్తుంటే అది చాలా బాధగా ఉంది నాకు. ఎందుకు మాట్లాడుతున్నారో నేను అర్థం కాని పరిస్థితులు. ఎవడో ఏదో స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ గురించి మాట్లాడడం కాదు, వాస్తవాలు తెలుసుకోండి. ఎవరు గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు, ఎవరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, ఎవరు దళిత సమస్యల మీద పోరాడాడు, ఎవరు దళితుల కోసం రోడ్ల మీద కూర్చున్నాడు, ఎవరి కోసం దళితుల కోసం ధర్నా చేశాడు, అట్రాసిటీ విషయంలో ఎవరున్నారు, ఆయన ఒక దళితుల కోసం కాకుండా బ్రాహ్మణ్స్ కోసం, హిందువుల కోసం అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ముందుండి పనిచేసిన విషయంలో నిజంగా నిజాయితీగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈరోజు వారు జరుగుతుందని చెప్పేసి ఆయన మీద అవాకులు చవాకులు పేలడం అనేది కరెక్ట్ కదని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను. అంతేవైపును ఆయన గురించి వీడియో చేసామని చెప్పేసి మా మీద మాట్లాడడం కూడా కరెక్ట్ కదని చెప్పేసి నేను తెలియజేస్తాను. నీ గురించి ఒకవేళ నీ నాయకుడి గురించి ఏమైనా నీకు మంచి అవగాహన ఉంటే ఆయన గురించి ఒక వీడియో చేసి చెప్పు తప్ప ఎదురుని విమర్శించే హక్కు నీకు ఎవడిచ్చాడని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని నేను చెప్తున్నాను. ఎందుకంటే హర్ష్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏదో చేశాడు, అప్పుడు అదే చేశాడు అంటే గౌరవంగా పెద్ద ఆయన మీద గౌరవంతో ఏమన్నా చేసి ఉండొచ్చు, లేకపోతే వేరే ఉన్న సిచ్యువేషన్ ఏదైనా జరిగి ఉండొచ్చు తప్ప ఏ రోజు కూడా ఆయన ఎవరో కాళ్ళ మీద పడిన చరిత్ర అయితే నాకైతే కనిపించలేదు. ఆ పడేదేదో రాజశేఖర రెడ్డి కాళ్ళ మీద పడితేనే ఈ పాటికి ఏదో పరిస్థితులు ఉండయి, ఇంకొక మంత్రులు అయ్యడానికి ఇంకొక పరిస్థితులు ఏదో లేకపోతే డిప్యూటీ సీఎం అయితే ఏదో అయ్యి ఉండడు తెలియదు. కానీ మరి అక్కడి నుంచి వదులుకునే అధికార పార్టీని వదిలేసుకుని అధికారంలో ఉన్న వ్యక్తులను వదిలేసుకుని ఎందుకు ప్రతిపక్షాల మీద పడాల్సిన అవసరం ఎందుకు వస్తుందని చెప్పేసి మన సమాజంలో ఉన్న వ్యక్తులు తెలియజేస్తున్నారు. చాలామంది ఇదే మాట మాట్లాడుతున్నారు.
హర్ష్ కుమార్ గారు అలా చేశారు, హర్ష్ కుమార్ గారు ఎలా చేశారు. కానీ హర్ష్ కుమార్ గారు ఏ పార్టీ మీద మాట్లాడుకుని ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాడు, వైఎస్ఆర్సీపీ మీద మాట్లాడాడు, టీడీపీ మాట్లాడుతున్నాడు, బీజేపీ పార్టీ మీద మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క మా పార్టీ మీద ఎక్కడైతే దళితులకు అన్యాయం జరుగుతుందో ప్రతి ఒక్క పార్టీ మీద కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. అంతే తప్ప ఒక పార్టీకి అనుకూలంగానో ఒక పార్టీ మీటింగ్లకో లేకపోతే ఒక పార్టీ వ్యవస్థగత విషయాలకు కూడా ఆయన ఎప్పుడు తలచూచి వెళ్ళలేదని చెప్పేసి మీ అందరికీ నేను కంఠపాతంగా చెప్తున్నా. చాలా మంది మన కులంలో ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థలో మిళితం అయిపోయి ఈరోజు దళిత జాతిని నాశనం చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ హర్ష్ కుమార్ గారు ఎప్పుడు కూడా దళితుల యొక్క ప్రయోజనాల కోసం, దళితుల కోసమే పోరాడాడు తప్ప వేరే పార్టీ ప్రయోజనాల కోసం, వేరే పార్టీ ఆలోచన కోసం ఎప్పుడు కూడా దళితులను తాకట్టు పెట్టలేదు అనేది నా యొక్క ఒపీనియన్. ఒకవేళ నా ఒపీనియన్ తప్పైతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, అంతేగాని వేరే వేరే పదజాలంతోనో వేరే వేరే మాటలతోనో మాట్లాడే పరిస్థితి మీ అందరికి లేదని చెప్పేసి నేను తెలియజేస్తూ, హర్ష్ కుమార్ గారు చేసిన గొప్ప పనులు చాలా ఉన్నాయి. ఆ ఒక్క గొప్ప పనులు మీరు చెప్పపోయినా పర్లా, ఆయన వ్యక్తిత్వం ఏంటది ఆయనకు తెలుసు. ఆయన అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాని వ్యక్తి. జైలు చేసి వచ్చాడు, నెల జైల్లో ఉన్నాడు, యూనివర్సిటీ గొడవల్లో ఉన్నాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు. ఈరోజు వందల కార్యక్రమాలు ఆయన చేస్తున్నాడు. నాకు తెలిసి ఆయనలాగా గ్రామాల్లో ప్రయత్నించండి పివి రావు గారు తర్వాత కత్తిబద్వారావు గారి తర్వాత అంత పెద్ద వ్యక్తిత్వం కలిగి, అంటే అంత పెద్ద ఉద్యమాలు నడిపించిన వ్యక్తి హర్ష్ కుమార్ అని చెప్పేసి నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతున్నా. ఆయనతో సమానంగా ఉండు సొంత డబ్బులు ఖర్చు పెట్టిన గ్రామంలో తిరిగి ఉద్యమాలు చేసిన నాయకుడు ఎవడో మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ కోసం వెంపర్లాడుతూ వెళ్ళిపోయి చాలా మంది ఆయన వెళ్తుంటే రాజకీయం కోసం వెళ్తున్నాడు, లేకపోతే ఆయన ఏదో పలుకుబడి కోసం వెళ్తున్నాడు, ఆయన పేరు కోసం వెళ్తున్నాడు. హర్ష్ కుమార్ అన్న పేరు భారతదేశ బ్రాండ్. అలాంటి వ్యక్తికి మీరు బ్రాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీ పేరు అంటే ఆ దళిత ఉద్యమాలు లేకపోతే దళిత యొక్క సమస్యలను పెట్టుకుని పెట్టవలసిన అవసరం ఏముందని చెప్పేసి హర్ష్ కుమార్ గారికి మీ అందరికి నేను తెలియదు. ఎందుకంటే ఆయనకి దళిత ఉద్యమాలు లేకపోతే ఒక దళితుడిని అడ్డం పెట్టుకుని ఉద్యమం చేసే చరిత్ర హర్ష్ కుమార్కి లేదని చెప్పేసి నేను తెలియజేస్తూ, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మనం కాపాడుకోవాలి తప్ప ఈరోజు స్వలాభాల కోసం, సొంత ఆలోచనల కోసమో, సొంత ఎజెండాల కోసం ఈరోజు జాతిని తాకట్టు పెట్టే నాయకుల గురించి మన సమాజం మొత్తం ఆలోచించాలని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ, మరోసారి నాకంటే హర్ష్ కుమార్ గారి అభిమానంతో నేను వీడియో చేశాను తప్ప నా దీంట్లో సొంత కానీ స్వప్రయోజనాలు కానీ ఎవడో డబ్బులు కానీ కనీసం ఆయనతో నేను మాట్లాడలేదు. కానీ నేను అభిమానంతో ఈ వీడియో చేస్తున్నాను. దట్ ఏంటంటే ఈ కులంలో పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కులంలో పెద్ద నాయకులు కులాల్ని కలుపుకుని పోవాలి తప్ప ఈ కులంలో కొంపట్లు పెట్టుకోవద్దని చెప్పేసి మరోసారి మీ అందరికీ చేతులెత్తి జోడిస్తూ, ఎవరైతే మన మధ్య ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి చూసి జాతిని ఏకతాటిగా నిలబెట్టే ఉద్దేశంతో రావాలి తప్ప ఈ కులకుంపట్లు పెట్టొద్దని చెప్పేసి మర్యాదగా మీరందరూ కూడా దీన్ని ఒక సహోదయంతో తీసుకోవాలని చెప్పేసి ఒక అన్నగా ఒక తమ్ముడుగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఎక్కడితో ఆపాలని చేసి సోషల్ మీడియాలో వారును ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఆ యుద్ధ వాతావరణం తీసి దీన్ని సామరస్యంగా వెళ్ళాలని చెప్పేసి మీ అందరూ కోరుతూ మరోసారి నేను మీ అందరికీ జై భీములు తెలియజేస్తున్నా. మీ విజయానికి బట్టి జై భీమ్, జై భారత్, జై మాల్. థ్యాంక్ యూ.